హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ ఫర్. ఈరోజు నేను పాలిమర్స్ క్లాస్ చెప్పబోతున్నాను. నేను ఆల్రెడీ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ క్లాస్ చెప్పాను, బిట్స్ చెప్పాను. దాని మీద ఎవరిని చూడనైతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూడండి. ఈరోజు పాలిమర్స్ స్టార్ట్ చేస్తున్నాను. అసలు పాలిమర్స్ అంటే ఏంటి? అండ్ ఒక మాలిక్యూల్ ఉంది, ఇది సింగిల్ మోనోమర్ అని అంటారు. ఇంకో మాలిక్యూల్ ఉంది, ఇది కూడా సింగిల్ మోనోమర్ అంటారు. ఇలా చాలా ఉంటాయి, వీటన్నిటిని మోనోమర్స్ అంటారు. మరి పాలిమర్స్ అంటే ఏంటి? పాలిమర్స్ అంటే ఈ సింగిల్ మోనోమర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కలిసి ఒక్క దాని కింద ఫామ్ అవుతేనే దాన్ని పాలిమర్ అని అంటారు. ఓకే, మోనో అంటే సింగిల్ అంటే ఒకటి, అదే పాలి అంటే మెనీ, చాలా ఉంటాయి. సో పాలి మీన్స్ మెనీ, మెర్స్ మీన్స్ మాలిక్యూల్స్ ఆర్ ఆటమ్స్, ఎనీథింగ్. ఓకే, ఇది పాలిమర్ యొక్క డెఫినేషన్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈజ్ ఏ పాలిమర్? ఏ పాలిమర్ ఈజ్ ఏ హై molecular weight substance formed by repeating units of small molecules through covalent bond. మీ అందరికీ కోవలెంట్ బాండ్ తెలుసు కదా. కోవలెంట్ బాండ్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుని ఒక బాండ్ కింద ఫామ్ అవుతుంది, దాన్ని కోవలెంట్ బాండ్ అని అంటారు. తెలిసిందే కదా. అది అయానిక్ బాండ్ అంటే ఎలక్ట్రాన్స్ని పూర్తిగా డొనేట్ చేసి పూర్తిగా తీసుకుంటే దాన్ని అయానిక్ బాండ్ అంటారు. సో ఈ పాలిమర్స్ అనేది కోవలెంట్ బాండ్ ద్వారా తయారవుతుంది అన్నమాట. రిపీటింగ్ యూనిట్స్ ఆఫ్ స్మాల్ మాలిక్యూల్స్ అంటే హైడ్రోజన్, ఆక్సిజన్, కార్బన్, ఇవన్నీ. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు సి ఉంది, సి ఇంకో సి ఇచ్చాము, ఒక పక్క నుంచేమో క్లోరైడు, హైడ్రోజను, మళ్ళీ చేస్తాము. సి అంటే కార్బన్ అన్నమాట, ఒక నుంచి క్లోరైడు, ఇంకో పక్క నుంచి హైడ్రోజను, ఇంకో పక్క నుంచి హైడ్రోజను, ఇలా బాండ్ కింద ఫామ్ అవుతుంది కదా. ఇది పీవీసీ ఒక స్ట్రక్చర్ అనమాట, అంటే పాలివినైల్ క్లోరైడ్ ఇంకొక స్ట్రక్చర్. ఇది ఇలాగ బాండ్ కింద ఫామ్ అవుతుంది కదా. రిపీటింగ్ యూనిట్స్, కార్బన్ రిపీటింగ్ యూనిటే, హైడ్రోజన్ రిపీటింగ్ యూనిటే. ఇలా రిపీటింగ్ యూనిట్స్ వచ్చేటప్పుడు ఇలాగ బాండ్ కింద ఫామ్ అవుతే దాన్ని ఒక పాలిమర్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం చాలా చెప్పుకోవచ్చు. నైలాన్, పీవీసీ, బేక్లైట్, ఎనీథింగ్. ఓకే, నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ పాలిమర్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్. పాలిమర్స్ అనేవి 4 టైప్స్ని క్లాసిఫై చేశారు. దేని బేస్ చేసుకుని? ఆరిజిన్ బేస్ చేసుకుని, స్ట్రక్చర్ బేస్ చేసుకుని, మెథడ్ ఆఫ్ పాలిమరైజేషన్ బేస్ చేసుకుని, ఆర్ మాలిక్యులర్ ఫోర్స్ బేస్ చేసుకుని. ఈ 4ని బేస్ చేసుకుని ఈ యొక్క పాలిమర్స్ని క్లాసిఫై చేస్తారు, అంటే డివైడ్ చేస్తారు. ఈరోజు క్లాస్లో నేను ఈ ఆరిజిన్ ఒకటి, స్ట్రక్చర్, ఈ రెండు చెప్తాను. నెక్స్ట్ పార్ట్లో ఈ రెండు చెప్తాను. సో టుడే ఈ పార్ట్ చూద్దాం. నేను వీడియో ఎందుకంటే 10 minutes చెప్తున్నానంటే, నేను ఒక స్టూడెంట్ని. ఒకప్పుడు ఒక 10 minutes కంటే ఎక్కువ ఉంటే చదువు అనేది ఎక్కదో, నాకు ఎక్కదో, అలాగే మీకు ఎక్కదో నాకు తెలుసు. సో అందుకనేసి ఎప్పుడు కూడా 10 minutes వీడియో చేసి పెడతాను. ఓకే, నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ పాలిమర్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆరిజిన్. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆరిజిన్ పాలిమర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. ఈ ఆరిజిన్లో అయితే మనకు పాలిమర్స్ అనేవి 2 typesలో ఉంటాయి. ఒకటి న్యాచురల్ పాలిమర్, ఇంకోటి ఆర్టిఫిషియల్ పాలిమర్. న్యాచురల్ పాలిమర్ అంటే ప్రకృతి విరుద్ధంగా జరిగేది, అంటే లైక్ సెల్యులోస్, స్టార్చ్, ఎక్సెట్రా, ఇలాంటి వాటిని న్యాచురల్ అంటారు. ఆర్టిఫిషియల్ అంటే ప్లాస్టిక్స్, సంథింగ్. ఓకే, చెప్తాను. న్యాచురల్ పాలిమర్స్. The polymers obtained from the nature, plants and animals are called natural polymers. ఇక్కడ చెప్పారు కదా, ఇది ప్లాంట్స్ అండ్ యానిమల్స్. చూడండి, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ద్వారా ఈ యొక్క పాలిమర్స్ అనేవి వస్తాయి. అంటే ప్లాంట్స్ యొక్క కింద ఏళ్ళ నుంచి, ఆకుల నుంచి, యానిమల్స్ యొక్క తోళ్ళ నుంచి, అలాగా
ఇవి వస్తాయి. నెక్స్ట్ న్యాచురల్ పాలిమర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ బయోపాలిమర్స్. న్యాచురల్ పాలిమర్స్ని బయోపాలిమర్స్ అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ ఈ చెప్పాను బుక్లో రాసుకోండి, మీకు చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ న్యాచురల్ పాలిమర్స్ ఆర్ న్యాచురల్లీ అకరింగ్ మెటీరియల్స్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ద లైఫ్ సైకిల్స్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్స్, ఎనిమల్స్, బ్యాక్టీరియాస్ అండ్ ఫంగస్. న్యాచురల్ పాలిమర్స్ అనేవి న్యాచురల్గా తయారవుతుందని చెప్పాను కదా. అవి ఎలా ఫామ్ అవుతాయంటే ఒక ప్లాంట్ కానీ ఎనిమల్ కానీ లేదా ఏదైనా బ్యాక్టీరియా కానీ పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు, చచ్చిపోయాక కూడా యూజ్ అవుతాయి. అవి చచ్చిపోయినప్పుడు కొన్ని పాలిమర్స్ అనేవి రిలీజ్ చేస్తాయి. కలిసి చూడండి, ద లైఫ్ సైకిల్స్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్స్ అండ్ బ్యాక్టీరియాస్, ఫంగి చెప్పింది కదా. వాటి యొక్క లైఫ్ సైకిల్స్ ద్వారా కూడా, అంటే పుడితే చచ్చిపోతే మళ్ళీ పుడితే చచ్చిపోతే, అలాంటి టైంలో మనకి ఖచ్చితంగా మనకి ఇస్తుంది పాలిమర్స్ని. నెక్స్ట్ దే ఆర్ క్లాసిఫైడ్ మెయిన్లీ ఇంటూ 3 గ్రూప్స్: పాలిస్కెల్డేస్, పాలీపెప్టిడ్స్ అండ్ పాలీన్యూక్లియోటైడ్స్. అంటే మన ఈ న్యాచురల్ పాలిమర్స్ మనం 3 టైప్స్ అని చెప్పుకోవచ్చు. 1 పాలిస్కెల్డేస్ అండ్ 2 పాలీపెప్టిడ్స్ అండ్ 3 పాలీన్యూక్లియోటైడ్స్. ఈ పార్ట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్పింది కదా, స్టార్చ్, సెల్యులోజ్, న్యాచురల్ రబ్బర్, ప్రోటీన్స్ ఎక్సెట్రా మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ రబ్బర్ గురించి తీసుకుందాం. అది ఆర్టిఫిషియల్ అండ్ సింథటిక్ అని రెండు ఒకటే. ఓకే, సింథటిక్ పాలిమర్స్. ద పాలిమర్స్ విచ్ ఆర్ ప్రిపేర్డ్ ఇన్ ద ల్యాబొరేటరీస్ ఆర్ కాల్డ్ సింథటిక్ పాలిమర్స్. న్యాచురల్ పాలిమర్స్ న్యాచురల్గా ప్రకృతి ప్రధానంగా వస్తాయని చెప్తాం. అది సింథటిక్ అంటే వేరే కంపెనీ కానీ లేకపోతే ఇంకో ల్యాబొరేటరీలో కానీ అలా తయారయ్యే వాటిని సింథటిక్ అంటారు. అదే ఆర్టిఫిషియల్ కూడా అంటారు. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ మ్యాన్ మేడ్ పాలిమర్స్. ఆర్టిఫిషియల్ మరో పేరేంటి? మ్యాన్ మేడ్. మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, నెక్స్ట్ సెమీ సింథటిక్ పాలిమర్స్. ఇది మీకు చెప్పలేదు కానీ యూజ్ అవుతుందని చెప్పి నేను చెప్తున్నాను. The polymers obtained by making some modifications in natural polymers by artificial means are known as semi-synthetic polymers. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను వినండి, ఇంకా అర్థమయ్యేలాగా అర్థమైన ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పాలిమర్స్ అనేవి న్యాచురల్గా తయారవుతాయి, మామూలుగా అన్నీ న్యాచురల్గా తయారవుతాయి. ఇప్పుడు సెల్యులోజ్ అని ఒకటి ఉంది. ఈ సెల్యులోజ్కి ఏదైనా ఇప్పుడు సెల్యులోజ్ ఉంది. ఈ సెల్యులోజ్కి ఎసిటేటేట్ అనే ఒక చిన్న మోడిఫికేషన్ అనేది దాంట్లో ఈ సెల్యులోజ్ యాడ్ చేస్తే మనకి రేయాన్ అనేది తయారవుతుంది. మనకి ఇది రేయాన్ అనేది తయారవుతుంది. చూసారా, ఇలా ఏదైనా సరే ఇలా మనకి కొన్ని మోడిఫికేషన్స్ అన్ని చేంజ్ చేసి సగం న్యాచురల్లో సగం సింథటిక్ ఉంటే వాటిని మనం సెమీ సింథటిక్ అంటాం. దీని మీనింగ్ కూడా అదనమాట. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ పాలిమర్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ స్ట్రక్చర్. ఆరిజిన్ అయిపోయింది. ఆరిజిన్ 2 టైప్స్. మీకు ఆల్రెడీ ఆరిజిన్ చెప్పేసాను. ఆరిజిన్ వచ్చేసి 2 టైప్స్. ఫస్ట్ టైప్ న్యాచురల్. సెకండ్ టైప్ సింథటిక్. ఓకే, థర్డ్ టైప్ చెప్పిన సెమీ సింథటిక్, అంటే సగం న్యాచురల్లో సగం ఆర్టిఫిషియల్ అని. ఓకే, ఇప్పుడు మనం స్ట్రక్చర్ని బేస్ చేసుకుని చెప్తున్నాను అనమాట. ఆన్ ద బేసిస్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ పాలిమర్స్ దిస్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ లీనియర్ పాలిమర్స్, బ్రాంచ్డ్ పాలిమర్స్, క్రాస్ లింక్డ్ పాలిమర్స్. సారీ, చిన్న ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటాను. ఇది ఫస్ట్ పాయింట్. ఇది సెకండ్ పాయింట్. మొత్తం సెకండ్ పాయింట్ కాదు,
ఈ బ్రాంచ్డ్ పాలిమర్స్ సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఈ క్రాస్ లింక్డ్ పాలిమర్స్ అనేది థర్డ్ పాయింట్. ఇలా ఈ మొత్తం 3 పార్ట్స్. చిన్న మిస్టేక్ జరిగింది అందుకు సారీ. ఇలా 3 పార్ట్స్ కింద వస్తుంది స్ట్రక్చర్ బేస్ చేసుకుని. ఫస్ట్ మనం లీనియర్ పాలిమర్స్ వద్దాం. లీనియర్ అంటే పెద్దగా ఏమీ లేదు. 1 మినిట్. ఓకే, లీనియర్ అంటే ఏదైనా ఒక పాలిమర్ మనకి స్ట్రైట్ లైన్లో వస్తే దాన్ని మనం లీనియర్ పాలిమర్ అని అంటాం. అంటే ప్రతిదీ ఏ ఆర్టిస్ట్ స్ట్రైట్గా ఆర్టిస్ట్ పోవాలి. నెక్స్ట్ బ్రాంచ్ పాలిమర్స్ అంటే ఈ స్ట్రైట్ లైన్గా వెళ్ళే వాటిలోని ఏదో ఒకటి బ్రాంచ్డ్ అంటే ఆల్కహాల్ లేదా హైడ్రోజన్, హీలియం అలా ఏదో ఒకటి యాడ్ అవుద్ది బ్రాంచ్ కింద. యాడ్ అయిన వాటిని బ్రాంచ్డ్ పాలిమర్స్ అంటారు. ఇంకా క్రాస్ లింక్డ్ వచ్చేసి ఈ పాలిమర్స్ అది ఎలా పడితే అలా అనమాట. బ్రాంచ్ ఇవన్నీ ఏం కాకుండా ఎలా పడితే అలా ఉంటాయి. అంటే ఇలా మళ్ళీ ఇంకోటి ఉంటుంది, మళ్ళీ నుంచి ఇంకో లీనియర్ తయారవుద్ది. ఇది ఫోటోస్ అని చూపిస్తాను అనమాట, డోంట్ వరీ. ఇలా ఎలా పడితే అది సరిపోతుంది క్రాస్ లింక్ అని అంటాం. ఓకే, లీనియర్ పాలిమర్స్. దీస్ ఆర్ పాలిమర్స్ ఇన్ విచ్ monometric units are linked together to form linear chain. These linear polymers are well packed and therefore have high density, high tensile strength and high melting point. చెప్పాను కదా, దే ఆర్ పాలిమర్స్ ఇన్ విచ్ మోనోమెట్రిక్ యూనిట్స్ అంటే చిన్న నార్మల్ మోనోమెట్రిక్ యూనిట్స్ ఇవన్నీ ఫామ్ అయ్యి ఒక లైన్లో లీనియర్గా తయారైన వాటిని లీనియర్ పాలిమర్స్ అని అంటారు. చెప్పాను కదా మీకు. వీటికి ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను, డోంట్ వరీ. వీటికి హై డెన్సిటీ, హై టెన్సైల్ స్ట్రెంత్, అలాగే మెల్టింగ్ పాయింట్ ఇవన్నీ బాగా ఎక్కువ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ బ్రాంచ్డ్ చైన్ పాలిమర్స్. ద పాలిమర్స్ ఇన్ విచ్ మోనోమర్స్ ఆర్ జాయిన్డ్ ఫ్రమ్ లాంగ్ చైన్ with side chains of branches of different lengths. These branched chain polymers are irregular packed and therefore they are lower tensile strength, melting points and linear polymers. అంటే వీడు ఏం చెప్పారంటే ఇవి కూడా మామూలుగా లీనియర్ చైన్ టైపే, కాకపోతే బ్రాంచెస్ అనేవి బ్రాంచ్డ్ యాటమ్స్ అనేవి బ్రాంచ్ మాలిక్యూల్స్ అనేవి యాడ్ అవుతాయి. మీకు చెప్పాను, డయాగ్రామ్ కూడా చూపించాను. అలా యాడ్ అయిన వాటిని బ్రాంచ్డ్ చైన్ పాలిమర్స్ అంటారు. వీటికి మెల్టింగ్ పాయింట్ కానీ టెన్సైల్ స్ట్రెంత్ కానీ తక్కువ ఉంటాయి. దీని మీద లీనియర్ పాలిమర్తో పోల్చుకుంటే దీనికి తక్కువగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి లో డెన్సిటీ పాలిథిన్, గ్లూకోజన్, స్టార్చ్ ఎక్సెట్రా. నెక్స్ట్ cross-linked polymers. These are polymers in which long polymer chains are cross-linked together to form a 3-dimensional network. These polymers are hard, rigid and brittle because of network structure. Bakelite, melamine and formaldehyde resin etc. మీకు చెప్పాను కదా బ్రాంచ్ చైన్స్ అదే క్రాస్ లింక్డ్ అంటే ఎలా ఉంటాయో, ఇదే పాలిమర్స్. ఇది క్రాస్ లింక్డ్ అంటే ఎలా పడితే అలా ఉంటాయన్నమాట. అంటే చూడండి మామూలుగా ఇప్పుడు ఇక్కడ మామూలు డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఒక మోనోమర్ ఉంది, ఇంకో మోనోమర్, ఇలాగే ఒక లీనియర్ అనుకుందాం. ఓకే, ఇక్కడ నుంచి ఒక బ్రాంచ్డ్ చైన్ ఇలా వచ్చింది, బ్రాంచ్డ్ చైన్ అంటాం. అది ఇక్కడ నుంచి ఇంకా క్రాస్ లింక్డ్ ఇంకోటి ఇలా ఫామ్ ఒకదానికొకటి అటాచ్ అయి ఉంటే వీటి మనం క్రాస్ లింక్డ్ అని అంటాం. ఓకే, ఇది అక్కడ ఉండే డెఫినేషన్. ఎగ్జాంపుల్ వచ్చేసి బేక్లైట్, మియల్మైన్ అండ్ ఫార్మాల్డిహైడ్ రెసిన్ ఎక్సెట్రా. వీటి ఫొటోస్ అని చూపిస్తాను, వెయిట్ ఏ మినిట్. ఇదిగోండి, ఇది లీనియర్. మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, స్ట్రక్చర్ చూడండి, బ్లూ కనిపించట్లేదు.
ఈ స్ట్రక్చర్ చూడండి, CH2 ఇలా లీనియర్గా ఫామ్ అవుతూ వెళ్తుంది. లెవెల్ వల్ల లీనియర్స్ అని చెప్తాం మనం. ఇక్కడ మాలిక్యులర్ స్ట్రక్చర్ కోసం ఉండదు పైన, ఇది కూడా స్ట్రైట్ లైన్లో లీనియర్గా ఉంది. నెక్స్ట్ హై డెన్సిటీ పాలిథిన్, C అంటే కార్బన్, H అంటే హైడ్రోజన్, మీకు తెలిసిందే, మీకు ఎగ్జాంపుల్ కోసం చూపించాలన్నమాట. నెక్స్ట్ బ్రాంచ్డ్ అంటే సేమ్ లీనియర్ అలాగే వెళ్తుంది. ఇలా బ్రాంచింగ్ చూసారా, ఇలా బ్రాంచ్కి యాడ్ అయిన వాటిని మనం బ్రాంచ్డ్ పాలిమర్స్ అని అంటాం. నెక్స్ట్ ఇది క్రాస్ లింక్డ్ పాలిమర్స్. దీని నాకు ఎగ్జాంపుల్ సరిగ్గా దొరకలేదు, సో దొరికిన ఎగ్జాంపుల్తో మీకు ఇలా చూపిస్తున్నాను. ఇది ఒక లీనియర్ పాలిమర్ అనుకుంటే, ఇది ఇంకో లీనియర్ పాలిమర్, ఇది ఇంకో లీనియర్ పాలిమర్, ఇది ఇంకో లీనియర్ పాలిమర్. ఇవన్నీ ఈ క్రాస్ లింక్డ్తో అటాచ్ అవ్వడం వల్ల ఇవి క్రాస్ లింక్డ్ పాలిమర్స్ అయింది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ. మీ దాంట్లో ఈసీఈ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్, మీ కింద వాట్సాప్లో గ్రూప్లో కూడా ఇస్తాను, దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు ఈసీఈ అంటే ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ మీద ఏ డౌట్స్ ఉన్నా సరే ఆ వాట్సాప్ గ్రూప్లో మీకు క్లారిఫై చేస్తారు. అంతేకాకుండా మీకు మ్యాథ్స్, ఎంపీసీలో కానీ అలాగే ఈసీఈ కోర్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఆ కింద ఉన్న వాట్సాప్ గ్రూప్లో మీకు క్లారిఫై చేస్తారు. అలాగే కింద నా యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను, దాంట్లో మీరు జాయిన్ అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ వస్తే. అలాగే మీకు కొన్ని క్వశ్చన్స్ అనేవి పెడుతూ ఉంటాను సాల్వ్ చేసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.